హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వీసీ జాబ్ గ్యాలక్సీ. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి రైల్వే నుంచి అయితే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వెలువడింది కదండి. సో ఆ రిక్రూట్మెంట్‌కి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియో చేశానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ అనే పోస్ట్‌కి అయితే ఇది అప్లై చేస్తున్నారండి. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ 21/10/25 నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నవంబర్ 20 అయితే లాస్ట్ డేట్ అండి. సో ఇది అండి దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాగిన్ అని ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ అని ఉంది. సో మీరు ఇంతకుముందు ఈ ఆర్ఆర్బీలో ఏ ఎగ్జామ్కైనా అప్లై చేస్తుంటే సో ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేస్తే సో మీరైతే ఇక్కడ లాగిన్ చేసేయచ్చు. నువ్వు అకౌంట్ అని ఉందిగా, సో ఇదైతే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడైతే మీ నేషనాలిటీ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీరు నేషనాలిటీ ఇచ్చేసేయండి. అలాగే మీరు 10th క్లాస్లో మీ ఫుల్ నేమ్ ఎలా ఉందో ఆ విధంగా మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రీఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీ నేమ్ మార్చాలనే అడుగుతున్నారు. సో నో మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మళ్ళీ రీఎంటర్ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ జెండర్ మీరు ఫీమేలా మేల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే మళ్ళీ రీఎంటర్ జెండర్ అనేది రీఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ రాయండి. ఫాదర్ నేమ్ మళ్ళీ రీటైప్ చేయండి. అలాగే మీ మదర్ నేము 10th ఎలా ఉంటే అలాగా మళ్ళీ రీటైప్ మదర్ నేమ్ అనేది అయితే ఇక్కడ చేసేయండి. సో మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, సో ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఏ అయితే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసేయండి. సో జనరేట్ మొబైల్ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ త్రోగా ఆధార్ కార్డ్ అని ఉంది కదా, సో మనందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ త్రోగా ఆధార్ కార్డు మీద అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలా. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే మీరు ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒక నెంబర్ అనేది అయితే ఉండాలండి ఆ పాస్వర్డ్. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి క్యాప్చా మీద. అలా చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు మీకైతే అకౌంట్ అనేది మన అకౌంట్ అనేది అయితే అయిపోయింది. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఐ హ్యావ్ చెక్డ్ ద అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఇక్కడ కరెక్ట్ అనే చెప్తున్నాం. సో క్రియేట్ అనే అకౌంట్ అనేది ఇక్కడ, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక డీటెయిల్స్ ఫిల్డ్ అనేసి క్రియేట్ అకౌంట్ అయితే అయిందనేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇంక్లూడ్ అయిందనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది చూసారా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకైతే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ లాగిన్ అని ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ అని ఉందిగా, సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబరు, అలాగే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ జనరేట్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద చెక్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి లాగిన్ చేయాలి. సో లాగిన్ చేశాక సో మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్స్ అని ఇక్కడ వాట్స్ న్యూ అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇలా మీకైతే కనపడుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది చూసారా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు కొన్ని అప్లికేషన్స్ అయితే కనపడుతున్నాయి. సో మీరు కావాలంటే వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో మీరు చూడండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని ఇక్కడ ఉంది కదా, సో దీని మీద అయితే నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆర్ఆర్బీ విష్ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు అండి. సో మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారంటే సికింద్రాబాద్ జోన్కి అయితే నేనైతే అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ 2 చెక్ బాక్స్ మీద అయితే ఇట్లా చెక్ చేసేయండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేటా అనేది వెరిఫై అవుతుంది. ప్రీవియస్ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇందాక మీరు మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ మెమో ప్రకారం ఇచ్చారు కదా, సో ఆ డీటెయిల్స్ అయితే అన్నీ ఇక్కడ వచ్చేసాయి. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కొన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ కావండి. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్ అయితే మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మీ రీజన్ ఏంటి, హిందువా, ముస్లిమా అండ్ క్రిస్టియనా, ఇంకా అదర్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే అది పెట్టేసేయండి. అండ్ మీ లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ అని పెట్టేయండి. సో మదర్ టంగ్ అయితే తెలుగు వచ్చేసింది కాబట్టి తెలుగు. అండ్ ఇక్కడ మీరు పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఇక్కడ మీ
ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ మార్క్ 1 అండ్ మార్క్ 2గా మీ 10th క్లాస్ మెమోలో అయితే ఉంటుంది. సో దాంట్లో చూసేది ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామ్, మీరు ఈ ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ చాయిస్ ఇచ్చుకోవచ్చు అండి. సో ఇక్కడైతే మీరు చాయిస్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు కమ్యూనిటీ డీటెయిల్స్లో చూస్తే ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఎస్టీ వాళ్ళకి చెప్తాను. ఎస్టీ అని అయితే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద ట్రైబ్, మీరు ఏ ట్రైబ్ అంటే, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ అథారిటీ ఇష్యూ చేసింది అంటే, అథారిటీ అంటే కలెక్టరా, డిప్యూటీ కలెక్టరా, లేకుంటే తహసీల్దారా అనేసి ఇక్కడ మనకు ఉంటుందండి. సో మనకైతే తహసీల్దార్ కాబట్టి ఇది ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అని ఉందిగా, సో దాని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మన స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్న మీకు ఇష్యూ చేశారనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ డేట్ అయితే ఇక్కడ వేసేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒకవేళ మీరు ట్రైన్లో ఈ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది ట్రైన్లో వెళ్ళి రాయాలనుకుంటే ఫ్రీగా అయితే మీరు వెళ్ళొచ్చండి ట్రైన్లో. సో ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే సో ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసేయండి. ఎస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ దగ్గరలో నియరెస్ట్లో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే అడుగుతుంది. సో దాని నేమ్ అయితే ఇండికేట్ చేయండి. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేయండి. అలాగే ఇక్కడ బీసీ అలాగే ఇక్కడ బీసీ వాళ్ళకైతే సో ఇక్కడ ఓబీసీ అని ఉంటుంది కదా, సో ఈ ఓబీసీ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత వీళ్ళని వేరే తీరుగా అయితే అడుగుతుందండి. సో మీ కమ్యూనిటీ ఓబీసీ అయితే సో ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో మీకు ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇవ్వడం వల్ల బెనిఫిట్ అయితే మీకు యాడ్ అవుతుంది. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే సో ఐ అండర్స్టాండ్ అగ్రీ అని వచ్చింది. సో ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, అందులో మీ క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతుంది. సో ఆ క్యాస్ట్ అయితే ఇచ్చేసి అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ నేము, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరు, అండ్ అలాగే ఇక్కడ మీ క్యాస్ట్ అథారిటీ అంటే తహసీల్దార్, మండల్ తహసీల్దారా, రెవెన్యూ తహసీల్దారా, లేదా కలెక్టర్ ఆఫీస్ అని ఉంటాయి. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో మీ స్టేట్ ఏంటి, అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ అడ్రస్ అనేది అయితే ఇచ్చేసేయండి. అండ్ ప్రజెంట్ నియరెస్ట్ సిటీ ఏది ఉంది మీకు అది ఇచ్చేసేయండి. సో మీ పిన్ కోడ్ అలాగే ఇక్కడ టిక్ చేశారనుకోండి, సో మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ టిక్ చేసేయండి. లేదు పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ వేరైతే సో టిక్ అవసరం లేదు. సో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ చేసేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక అదర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుందండి సెకండ్ స్టెప్లోకి. సో మీరు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే ఉందా అని అడుగుతుంది. డిజబిలిటీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. సో నో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈబీసీ సంబంధించి ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఈబీసీ ఉంటే ఇచ్చేసేయండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, అండ్ ఇక్కడ మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసిన తర్వాత మీరు ఇంకేదైనా అదర్ జాబ్ అనేది అయితే కరెంట్గా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే అవి ఇచ్చేసేయండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టేసేయండి. సో ఇక్కడ మీ బ్యాంక్ హోల్డర్ నేము, అలాగే అకౌంట్ నెంబరు అండ్ అకౌంట్ హోల్డర్ మళ్ళీ ఈ నెంబర్ అనేది రీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే సో ఇక్కడ మీ బ్యాంక్ ఏది, ఎక్కడ బ్రాంచ్ అనేది అయితే బ్యాంక్ అడ్రస్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ సేవ్, అలాగే సో ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీది ఏ స్టేటు, అలాగే ఏ డిస్ట్రిక్ట్, అలాగే ఏ బోర్డు అనేది ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ 10th హాల్ టికెట్ నెంబరు, అండ్ అలాగే మీకు సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేసి మీకు 10th క్లాస్ మెమో మీద ఒక సైడ్కి టాప్ కార్నర్లో ఒక సైడ్కి అయితే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీలో కంప్యూటర్లో టైపింగ్ ప్రొఫిషియన్సీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సో ఉంటేస్తే లేదా నో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ యాడ్ అండ్ సింబల్ ఉంది కదా, సో ఈ యాడ్ అండ్ సింబల్ మీద క్లిక్ చేసి మీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేసేయండి. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇలా మీ డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేస్తే సో ఇదైతే ఇక్కడ యాడ్ అయిపోతుందండి. ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీద అయితే ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ మీరు చూడొచ్చండి అప్లికెంట్ కలర్ పాస్పోర్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు లైవ్ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మొబైల్ ఏం చేయొచ్చు, అలాగే
ల్యాప్టాప్ లేదా సిస్టంలో అయినా చేసేయచ్చు. అలాగే మీ సిగ్నేచర్ లెంత్ అనేది 49 కేబీ లోపు అయితే మ్యాక్సిమం సైజు 49 కేబీ, మినిమం సైజ్ వచ్చేసరికి 30 కేబీలో ఉండాలా. సో ఇక్కడ మీ లైవ్ ఇమేజ్ అలాగే సిగ్నేచర్ అనేది క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, సో చెక్ బాక్స్ మీద చెక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు లైవ్ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలా. కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారండి. సో వైట్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలా. అలాగే మీ హెడ్ మీదైనా మీ హైస్కైనా ఎలాంటి గ్లాసెస్ కానీ లేదా టోపీ అనేది ఉంటుంది కదా, సో అలాంటివి అయితే పెట్టుకోవద్దు. సో కొన్ని సమ్ రిజెక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా జుట్టు ఉండడం కానీ, ఇలా కళ్ళు బ్లింక్ ఇలా మూసి ఉంచడం కానీ, క్యాప్ పెట్టుకోవడం కానీ, లేదా స్పెట్స్ ఇలా పెట్టుకోవడం కానీ, లేదా బుర్కా వేసుకొని ఉండడం ఇలాంటివి అయితే ఉండొద్దండి. సో ఇక్కడైతే ఎలా ఉందో ఇక్కడ రైట్ టిక్ అని ఉంది కదా, సో ఈ రైట్ మార్క్ ఎలా ఉందో అలానే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఉండాలా. సో అలా మీరు ఉండడం వల్ల అదైతే రిజెక్ట్ అవుతుంది. సో వైట్ బ్యాక్గ్రౌండ్తో మీరైతే ఫోటో క్యాప్చర్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఫోటో క్యాప్చర్ చేసి చూపెడతాను మీకు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చండి. సో నేనైతే ఇక్కడ ప్రొఫైల్ నాదైతే లైవ్ ఇమేజ్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ నా సిగ్నేచర్ కూడా క్యాప్చర్ చేశాను. సో మీకైతే బ్లర్లో కనిపిస్తాయి ఇవి. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మీద అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయగానే ఇలాగ మీకు గ్రీన్ కలర్లో వస్తుంది. ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. అండ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా మీకైతే మొత్తం ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని కనపడిన తర్వాత సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ పోస్ట్ మీ పోస్టులు ఏమున్నాయి అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడైతే నేను స్టేషన్ మాస్టర్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తర్వాత జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను టైపిస్ట్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టేషన్ మాస్టరే. అండ్ తర్వాత మిగతాయన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇలా ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే సో అవైతే పక్క బాక్స్లోకి వెళ్ళి జాయిన్ అవుతాయి. సో అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉందిగా ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని, సో దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక చెక్ బాక్స్ ఉంది. సో మీ ప్లేస్ ఎక్కడో ఇక్కడ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అని డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసింది. అండ్ ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చండి. సో దీన్ని అయితే మొత్తం ఒకసారి అయితే చూసుకోండి. మొత్తం ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసేయండి. ఇక్కడ కింద చెక్ బాక్స్ మీద చెక్ అయితే చేసేయండి. సో చెక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది కన్ఫామ్గా సబ్మిట్ చేయాలనేసి. సో సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫీ అయితే అడుగుతుందండి, పేమెంట్ అనేది చేయమనేసి 250 రూపీస్. సో ఇక్కడ పే ఎస్బీఐ పే అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే సో మీకైతే ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే వస్తుందండి. చెక్ బాక్స్ మీద చెక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏది ఉంటే అది డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డే, లేదా యూపీఐ ఉంటే యూపీఐ, లేదా క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసి మీరైతే అదైతే చేయొచ్చండి. ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఎంటర్ యూపీఐ ఐడి వచ్చింది, యూపీఐ క్యూఆర్ అని వచ్చింది. సో ఇక్కడ పే నవ్ ఉన్నదిగా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఎస్బీఐ ఈపే అనేసి ఇక్కడ ఇది వచ్చిందండి క్యూఆర్ కోడ్. దీన్ని అయితే స్కాన్ చేయాలండి. స్కాన్ చేస్తే మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ రిసీప్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చేసారండి. సో నా నేమ్ మీద పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ప్రింట్ వస్తుంది ఆప్షన్ అనేది. సో ఇదంతా అవసరం లేదు. అండ్ ఇక్కడ బ్యాక్ అని ఉంది కదా, సో బ్యాక్ అయితే వెళ్ళేసేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ అనేది ఇక్కడ చూడండి, మీ పోస్ట్ నేమ్ కాడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే పేమెంట్ కంప్లీటెడ్, సో ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అని వచ్చింది. సో ఇది అంటే అప్లికేషన్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు అప్లికేషన్ చూడాలంటే ఇక్కడ ఈ ఐ గుర్తు మీద అయితే క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.